11 నెలల కాలంలో జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం పెద్ద పురుషుందైతే ఏం లేదు. ప్రజలు నిరసనగా అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కనీసం 10 సీట్లు కూడా రావని చెప్తారు వైసీపీ. నిజంగా పరిస్థితి ఉంటుందా? ఓయబ్బో వైనాట్ 175 అన్నారే, మళ్ళీ ఏమైనా వైనాట్ 175 నుంచి 11 కాలు రాశారు. ఇంకా సిగ్గు సావా రాకోకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడితే నవ్వుతారని అనిపిస్తుందా? నువ్వు ఎన్ని రోజులు వచ్చిన దగ్గరికి ఎన్ని రోజులు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎన్నిసార్లు తిరిగారు? అసలు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాడు? అసెంబ్లీకి వచ్చి నీ వాడిని ఎక్కడ అనిపిస్తున్నావు? నువ్వు కూడా మాట్లాడుతున్నారా? సార్, వీళ్ళు ఏదో ఒకటి తన ఉనికిని కాపాడుకోవడం కోసం కూటమి మీద విమర్శలు చేస్తున్నారు తప్ప జనసేన పార్టీ ఫైట్ చేసింది కాబట్టి 21 ప్లేసెస్లో విన్ అయింది సార్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఏ రాజకీయ నాయకుడి చరిత్రలో ఇటువంటి విజయం చూసి ఉండరు. సో అటువంటి విజయం పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కట్టబెట్టారంటే ఆ పార్టీ నిలబడిన తీరు. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు నోరుపోయిందని చెప్పారు, నోరు మూగపోయిందని చెప్పారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఉందా? ఎక్కడే మాట్లాడలేదు. మళ్ళీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కేంద్ర మెడలు ఉంచుతానని చెప్పాడు, ఏడ ఉంచాడా? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కాళ్ళకు దండం పెట్టడం, శలవాలు కప్పడం, వెంకటేశ్వర స్టాచ్యూ ఇవ్వడం, హూకిల్డ్ బాబాయ్ అనగానే పరిగెత్తడం, ఇది తప్ప ఇంకేముంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేది కనపడటం లేదా నీకు? ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడాలంటే భయపడతారు. అటువంటి విషయాల్లో కూడా ఆయన ధైర్యంగా ఈరోజు స్టేట్మెంట్స్ వస్తున్నారు. అటువంటి నాయకుడు ప్రజల పక్షాన ఉంటాడు. మీరు దోచుకో పంచుకో అనే స్టేట్మెంట్ దగ్గర ఆగిపోతారు.